హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు నాకు తెలుసు. మరి ఈ రోజు రావు గారి రాచమండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు మీకు తెలుసుకోవాలని ఉంది కదా. నాకైతే తెలుసు. మరి ఆయన గారు ఎవరు, ఎందుకు వచ్చారు, అసలు దేని గురించి మాట్లాడతారు, ఇవన్నీ కూడా నేను మీకు చెప్పబోయే ముందుగా మన ఈ కేకే న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరి ఈ రోజు రావు గారి రాచమండ్లోకి వచ్చిన బుజ్జిబాబు ఎవరు, బాబు ఎవరు? అబ్బో, చాలా రోజులకి వాళ్ళనేని వంశీ మీడియాల ముందుకు వచ్చాడు. పాపం గన్నవరంలో బేరమంటూ ఏడుతున్న వంశీ వాటమి తప్పదు అనేసరికి పులుసంతా కరిగిపోయి చేతులు కట్టుకుని మరీ కూర్చున్నాడు. ఇదిగో వంశీ, ఆ గుటకాగాడి మాటలు విని ఏటా దిగజారిపోయేవిందబ్బా. అది సరే, రేపటి రోజున జగనండకో ఓడిపోయాక నువ్వు చేసిన ఓవర్ యాక్షన్కి జైల్లో పోలీసుల ముందు ఎలా కూర్చుంటావో పాలు చూపించి నీ యాక్షన్ మొదలెట్టు. శాబాష్, మరి అలా అలవాటు ఉన్నవాడు బలేగా చేతులు కట్టుకుని కూర్చున్నావుగా. పిక్ పాకెట్ గాళ్ళు అలాగే కూర్చుంటారు. ఏది ఏమైనా పాత వాసనలు ఎక్కడికి పోతాయి. సర్లే, ఇక చాలు కానీ ఆ చేతులు తీసేసి మ్యాటర్ ఏంటో చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా డాక్టర్ గారు దాంట్లో ఆల్మోస్ట్ ఈ నియోజకవర్గంలో వ్యవస్థాపక సభ్యులు, సీనియర్ నాయకులు 2014లో కూడా ఈ నియోజకవర్గంలో పోటీ చేశారు కదా. 19లో వెంకట్రావు గారు వచ్చినప్పుడు కూడా ఆయనకి నియోజకవర్గంలో ఆయనే ఉండి నడిపించారు వైసీపీని. తర్వాత నేను తెలుగుదేశం నుంచి వైసీపీలోకి రావటం, కొంతకాలం చాలా మంచి వాతావరణం ఉన్నా కూడా చిన్న చిన్న పొరపాట్ల వల్ల చిన్న డిఫరెన్స్ రావటం, దానివల్ల గ్యాప్ వచ్చింది. బట్ డాక్టర్ గారికి అయితే ఆయన కమిట్మెంట్ విషయంలో కానీ ఆయన సిన్సియారిటీ విషయంలో కానీ ఎవరికి నియోజకవర్గంలో సందేహం లేదు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారు. పనిచేయటం కాదు, నాయకత్వం వహిస్తారు. ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు దగ్గర డిస్కషన్లో మేము చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ నియోజకవర్గానికి ఆయన్ని లీడ్ చేయమని చెప్పారు. ఈ రాజకీయాలు సరే గాని వంశీ, ఏంది ఫేస్ అట్ట మసకబారిపోయింది? ఓటమి తప్పదు అని ముందే ఫిక్స్ అయ్యావా ఏంది? గోడ దూకకపోతే ఎంత బాగుండేది అనే ఫీలింగ్ నీలో నిలువేలా కనిపిస్తా ఉందిగా. అందుకే అనువు గాని చోట అధికులు మన రాదు అని వేమన మహాశయుడు ఎప్పుడో చెప్పాడు. ఆ గోటకాగాడి మాటలు నమ్మి నిండా మునిగిపోయావు. రేపు ఎన్నికల్లో నువ్వు 100 రూపాయలు ఖర్చు పెట్టేసినా అది గోడకు కొట్టిన సున్నమే, గెలిచే ఛాన్స్ లేదు. యార్లగడ్డ నెత్తిన పాలు పోసావు. ఈ 5 ఏళ్లలో ఆస్తులు బాగానే కూడబెట్టినట్లున్నావుగా. కూటమి గెలవగానే ఏ అండమానో ఏ తీహారో పారిపో. గన్నవరం వదిలేసి వెళ్ళిపోవాలి. ఎన్నికలకు ముందు 6 నెలల ముందు వచ్చి మంగమ్మ శపథాలు చేసి ఊరికే తొడగొట్టాలు, మీసం తిప్పటాలు. మీసం అందరికీ ఉంటుంది కదా, రొయ్యకి కూడా ఉంటుందని ఎవరు చెబుతున్నారు మొన్న. అట్లా వీళ్ళందరినీ ఏం చెప్పాలి, ఏదో మాతో గొడవ పెట్టుకుని నాతోనో కొడాలి నాని గారితోనో పెద్దాళ్ళు అవుదామని చెప్పి ఏదో మాట్లాడిస్తూ ఉంటారు. నిన్న ఆవిడెవరో మాట్లాడుతుంది, ఒక ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం కండువా కప్పుకొని డైరెక్ట్గా పోటీ చేసింది. ఆంధ్రజ్యోతి పేపర్లో డైరెక్ట్ ఫోటో వచ్చింది. ఆమె వైసీపీ పార్టీ నేనని చెబుతాను. వీళ్ళందరి మాటలు ఎవరు నమ్ముతారు గన్నవరంలో చెప్పండి? వాళ్ళని వేసుకొని తిరిగి సంక్రాంతికి ఓ రకంగా, దసరాకు ఓ రకంగా, దీపావళికి ఓ రకంగా ఈ డూడు బస్వన్నలు, పెనమలూరు, గన్నవరం, అమెరికా, అండమాన్, ఆస్ట్రేలియా, వీళ్ళ వల్ల ఏమన్నా వస్తుందా నియోజకవర్గానికి? అప్పుడే అల్లకపోయినా ఇప్పుడు గన్నవరం వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి దాపురించింది. ఇది అయితే స్వయం కృతాపరాధమే. ఆ లారీ క్లీనర్ గాడి మాటలకు నీకు ఒంటి మీద బట్టలు లేకుండా కూడా నిలవలేదనుకో, పీకింది ఏమీ లేకపోయినా నీ సీటు మాత్రం సిరగబోతుంది. ముందు అది చూసుకో. ఎంత చచ్చినా పులుపు సావలేదన్నట్లు ఇంకా ప్రగల్భాలు పలికితే నీకు పూటగతులు ఉండవు. దేనికైనా సమయం, సందర్భం అనేవి ఉంటాయి. ఏకంగా చంద్రబాబు గారి భార్య మీదే కామెంట్ చేసినోడు నీకు తగిన శాస్తి జరగడం ఖాయం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రోకోడైల్ ఫెస్టివల్, జస్ట్ వెయిట్ అండ్ సీ. అయ్య బాబోయ్, ఇంగ్లీష్ తనుకొచ్చేస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ జీతాల్లో కమిషన్ తీసుకుంటారు.
వీళ్ళు ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళు కాదు, వీళ్ళు ఉద్యోగాలు సృష్టించిన వాళ్ళు కాదు, వీళ్ళు బ్రోకర్లు, కమిషన్ ఏజెంట్లు. ఏమన్నా మాట్లాడితే ఏడుస్తారు కదా, ఎందుకు వీళ్ళందరి గురించి మాట్లాడటం అని ఊరుకోండి. చదువుకున్న పిల్లల నుంచి వాళ్ళకి 10,000 జీతం, 20,000 జీతం, 25,000 జీతం వస్తే కమిషన్ తీసుకుని బతికేవాళ్ళు వాళ్ళు కూడా మాట్లాడితే ఇంకేం చెప్పాలి మేము? బ్రహ్మలింగం చెరువు తవ్వి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల నుంచి ఆ చెరువులో నీళ్ళు ఎండలా. ఆ చెరువు రిజర్వాయర్ చేయడానికి నేను డబ్బులు శాంక్షన్ చేయించాను. 90% వర్క్ అయిపోయింది. వీరపనేని గూడెంకి చెందిన ఒక ఆయన కోర్టులో కేసు వేశారు. దాని మూలం డిలే అయింది. ఇవాళ ఎవడో కొత్తగా వచ్చి అసలు ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది తెలియదు, వర్క్ జరిగింది తెలియదు, దాంట్లో 6 ఏళ్ల నుంచి నీళ్లు ఉంది తెలియదు. నేను మట్టి అమ్మను. ఎవరు మట్టి అమ్ముతారు? ఎక్కడికి అమ్ముతారు? బైపాస్ రోడ్డు 20 నుంచి 30 అడుగులు ఎత్తున మెగా వాళ్ళు వేశారు. దానికి ఎక్కడి నుంచి మట్టి వస్తుంది? వేరే దేశం నుంచి వస్తుందా? విమానాశ్రయంలో 1000 ఎకరాలు ల్యాండ్ ఫిల్లింగ్ చేసి దాన్ని అంతా రన్వే వేశారు. దానికి మట్టి ఎక్కడి నుంచి వస్తుంది? స్థానిక వనరుల నుంచే కదా. ఇప్పుడు బందర్ పోర్టు కూడా మన దగ్గర నుంచే వెళ్తూ ఉంది. న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కడ ఉంటే అక్కడి నుంచి దగ్గర ఫీజిబుల్గా ఉన్న చోట నుంచి తీసుకెళ్తారు. డెవలప్మెంట్ చేయాలని ఒక పక్కన అంటారు, ఇంకో పక్కన ఏమీ చేయకూడదు. ఆ బ్యాన్ నువ్వేని చెప్పినా నాకు పాత వాళ్ళవి నేను వంశీ నీలో కనపడడం లేదయ్యా. ఒకప్పుడు అదుర్స్ అన్నట్లు ఉండేవాడివి, ఇప్పుడు బెదుర్స్ అన్నట్లు ఉన్నావు. ఏది ఏమైనా ఏమైంది? ఆరోగ్యం అది బాగానే ఉందా? ఇదిగో ఆ చెడు సావాసాలు ఎప్పటికైనా మాను, లేదంటే ఆ మధ్యన కొడాలి నాని హైదరాబాద్లో లివర్కు సంబంధించిన జబ్బుకు ట్రీట్మెంట్ కోసం వెళ్ళాడు. అంచేత ఈ భూ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. పెద్ద పెద్దోళ్ళే మట్టిలో కలిసిపోయారు, గుర్తెట్టుకో. అవసరం అవకాశం ఈ రెండే ప్రస్తుతం రాజ్యాన్ని వెళ్తున్నాయి. ప్రస్తుతం కలికాలంలో ఈ రెండింటిని బట్టే జనం బ్రతుకులు ఇడుతున్నారు. అందుకే కోసంత నోరు అదుపులో పెట్టుకుని ఉంటే చాలు. ఓరికే అవాకులు శవాకులు పేల్తాయి. ఆ మచ్చ అలాగే జీవితాంతం ఉండిపోతుంది. మారక మంచిదేమో కానీ మచ్చ మాత్రం మంచిది కాదు, గుర్తెట్టుకో. ఆఫీస్ ఉందా? గన్నవరంలో తెలుగుదేశం పార్టీకి ఆఫీస్ ఉందా? ఉందా? ఎక్కడుంది? పోయింది, పూర్తిగా మైండ్ దొబ్బేసింది. టీడీపీ ఆఫీసును కూడా మింగేసావా మహానుభావా. అందుకే నిన్ను ఆ బూతుల సామ్రాట్తో తిరగొద్దు అనేది. ఇంకేం ఉందలే, నెల రోజుల తర్వాత రాజకీయ సన్యాసం తీసుకుని ఇంట్లో కూర్చోవడం, ఆ బెంగళూరు స్టార్ హోటల్కి పారిపోవడం. అదే నువ్వు నీ మిత్రుడు టీడీపీ అధికారంలోకి రాగానే జెండా పీకుతారట కదా ఇద్దరు. మీరు పోతే రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. నీ ముఖం చూస్తే నీ పతనం కనిపిస్తుందిలే వంశీ. ఇంకెళ్ళి ఆ సీట్ల పేక ఆడుకో పో. అయిపోయి